అంటే మ్యాక్స్ మూవీని ఈ ఐమాక్స్ లో చూస్తే చాలా ఆనందం వేసింది నాకైతే. థ్రిల్లింగ్ భయ ఇంటర్వెల్ వరకు చించేశాడు. ఆ స్టోరీ ఒక్క నైట్ లోనే, అంటే సంవత్సరాలు తీసుకుంటాడు సినిమా, నాకు తెలిసి సంవత్సరాలు జరిగి ఉంటుంది సినిమా, కానీ ఒక్క నైట్ లో చూపించారు భయ సినిమా. కిచ్చసుదీప్ యాక్టింగ్ ఏగ తర్వాత ఏమో ఎన్నో సినిమాస్ నాకు తెలియదు అని చూడలేదు అన్నమాట. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది కిచ్చసుదీప్ యాక్షన్ అంటే ఏంటనేది తెలుస్తుంది భయ్య. కొంతమంది ఖైదీ సినిమాలా ఉందంటున్నారు. అసలు ఖైదీయా? అసలు ఖైదీ దీనికి అసలు ఎవడున్నాడు? ఎవడు అన్న కూడా ఎవడో చిచ్చి. అసలు ఖైదీకి దీనికి సంబంధం లేదు భయ్య. సూపర్ భయ్య, చాలా ఎక్సలెంట్ ఉంది. మనస్ఫూర్తిగా ఇంకో ఎవరెవరు చెప్తున్న మాటలు కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మ్యాక్స్ అనేది ఉంది దీనిలో కూడా జాతర ఎపిసోడ్ ఉందంట కదా, ఎలా ఉంది? ఉంటాయి భయ్య, మరి ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పండి. పుష్పలకి ఫైట్ లో ఉంటాయి, పుష్పలకి జీప్ లో ఉంటాయి, అన్ని ఉన్నాయి. మరి పుష్పలకి స్టోరీ కాదు కదా అది. స్టోరీ ఏంటన్నా బేసిక్ ప్లాట్ ఏంటి? బేసిక్ ప్లాట్ అదే మంత్రి కొడుకులు ఉంటారు, వాళ్ళు కొంచెం అనుకోకుండా చనిపోతారు. ఆ సినిమా లాస్ట్ వరకు కూడా ఇంత లాక్కొచ్చాడు అంటే ఒక బోర్ కొట్టకుండా ఇంత ఒక మర్డర్ కేసుని ఎలా ఛేదించాడు అనేది ఎక్సలెంట్ భయ్య. అవి కాదు అసలు ఆ స్టోరీ వేరు, స్టోరీ వేరు. మీరు ఒక సినిమా పోల్చొద్దు మీరు ఎప్పుడు కూడాను. ఆ సినిమా స్టోరీకి అయితే సంబంధం లేదు. సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే ఇలాంటి సుదీప్ అంటే కిచ్చా సుదీప్ అంటే నేను అప్పట్లో ఏక చూసాను, నేను మళ్ళీ మధ్యలో నేను చూడలేదు, ఈ సినిమా చూసా. ఎక్సలెంట్ సూపర్ భయ్. నాకది చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. 1000 కోట్లు కొట్టలేదు, మనం కొట్టలేదు, మినిమం ఒక 500 కోట్లు వస్తుంది.